గెలుపు ఖాయమని గర్వపడతావు కాని లోలోపల ఒక చిన్న భయం దాగి ఉంటుంది కదా. అదే భయం దుర్యోధనుడి మనసులో దాగి ఉంది. అతని సైన్యంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఉన్నా ఎందుకా భయం వదల్లేదు? ఆ రహస్యం గీతలో దాగి ఉంది. కురుక్షేత్ర డైలీ గీతా జర్నీలో ఈ ఎమోషన్స్ బయటపడతాయి. నమస్తే. ఈరోజు భగవద్గీతా శ్లోకం 1.8. దుర్యోధన ఉవాచ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. దుర్యోధనుడు ఇలా అన్నాడు, మీరు, భీష్ముడు, కర్ణుడు, ఎల్లప్పుడూ గెలిచే కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడి కుమారుడు అంటే భూరిశ్రవసుడు, ఇలాంటి వీరులున్నారు. ఇది ఎవరూ సాధారణ వీరులు కాదు, మహారథులు, అజేయమైనవారు. దుర్యోధనుడు గర్వంగా చెప్పినా మనసులో భయం ఇంకా ఉంది. పాండవుల వైపు ధర్మముంది కాబట్టి. ద్రోణుణ్ణి మరింత రెచ్చగొట్టి యుద్ధం చెయ్యాలని ఈ లిస్ట్ చేస్తున్నాడు. మన లైఫ్లో కూడా బలమైన టీముంటే గెలుపు ఖాయమనే అనిపిస్తుంది కదా. కాని ధర్మం వైపు లేకపోతే ఆ బలం ఎంతకాలం నిలబడుతుంది? గీత ఆ మెసేజిస్తుంది. టుమారో శ్లోకం 1.9. దుర్యోధనుడు ఇంకా ఎవరెవరిని చెప్తాడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. స్పెషల్ అనౌన్స్మెంట్: కురుక్షేత్రలో మహాభారతం ఫుల్ సిరీస్ స్టార్ట్ అయింది. కురువంశం నుంచి మొదలు శాంతనుడు, గంగా, భీష్ముడి ఘోర ప్రతిజ్ఞ, ఫుల్ ఎపిక్ స్టోరీ వస్తుంది. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసి వేచి ఉండండి. జై శ్రీకృష్ణ.